హిట్ 3 ఎంత సక్సెస్ అయిందో మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఆ నెంబర్స్ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఇక దాంతోపాటు నానితో కీలకమైన పాత్ర చేశారు సూర్య శ్రీనివాస్ గారు. జమ్మూ కాశ్మీర్ ఈవెంట్లో అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. తర్వాత ఆయనే మెయిన్ లీడ్గా ఇంకో 3 సినిమాలు చేశారు. సో ఆయన జర్నీ ఎలా ఉంది, హిట్ 3ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఆ సక్సెస్ని ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సూర్య శ్రీనివాస్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఎలా ఉంది హిట్ 3? ఆ సక్సెస్ నిన్నే సక్సెస్ మీట్ పెట్టారు, సినిమా అయిపోయింది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీకు వచ్చిన టాక్ ఏంటి? సో టాక్ అనేది మీరు బుక్ మై షో చూసినా కానీ తెలిసిపోతుందండి. ఇట్స్ లైక్ వెరీ గుడ్ రెస్పాన్స్. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను, నాకు చేసేటప్పుడే నాకు ఒక చిన్న వైబ్ ఉంటుంది కదా, నా ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ గట్టిగానే వెళ్ళింది సార్. సో ఇట్స్ లైక్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. సో హ్యాపీ ఫర్ దట్. ఎట్లా ఉంది సార్ శైలేష్ కొలంతో మీకు పరిచయం ఎక్కడది? హిట్ 1లో లేరు, ఫస్ట్ కేసులో లేరు, సెకండ్ కేసులో లేరు, థర్డ్ కేసుకి వచ్చారు. ఎట్లా వచ్చారు? పరిచయం లేదు నాకు. నేను బ్రో సినిమా చేశాను కదా. బ్రో సినిమా చేసిన తర్వాత ఒక బ్రోలో ఎక్కడ ఉన్నారు? సో బ్రో సాయిధం బ్రదర్గా చేశాను. మీకు ఇంటర్వెల్లో మేబీ లుక్ చాలా వస్తాడు కదా. సో దాని తర్వాత ఒక ర్యాండమ్గా కాల్ వచ్చింది. నేను హిట్ ఫ్రాంచైజ్ నుంచి వాల్ పోస్టర్ సినిమా నుంచి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి కాల్ వచ్చింది. చంటి గారిని ఒక చీఫ్ అసిస్టెంట్ ఉంటారు, ఆయన కాల్ చేశారు. కాల్ చేసి ఇలా ఆఫీస్కి రాగలరా అంటే వెళ్ళాను ఇమీడియట్గా. వెళ్తే హీ వాజ్ లైక్ చాలా చిల్డ్గా ఉన్నారు, చిన్న బుక్ చదువుకుంటున్నారు. ఏం చేస్తున్నారు బ్రో ఎలా అంటే, ఇలా 2-3 సినిమాలు హీరోగా చేస్తున్నాను అంటే, మరి ఓకేనా ఇలా క్యారెక్టర్ చేయడం మీకు? నాకు హ్యాపీ సార్, హ్యాపీ వర్క్ నానిగారితో పనిచేయడం హ్యాపీ సార్ అంటే, ఈ హిట్ యూనివర్స్ ఎలా ఉంటుంది, ఈ రవైన క్యారెక్టర్ ఏం చేస్తారు, వారి కాంట్రిబ్యూషన్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆడిషన్ అదే అడుగుతారు అనుకున్నా, బట్ అడగకుండానే హిమ్సెల్ఫ్ మీ దగ్గర ఉన్న హిందీలో ఆడిషన్స్ ఇచ్చిన వీడియోస్ ఏమైనా ఉంటే చూపించండి బ్రో. ఫార్చునేట్లీ నా దగ్గర ఒక హిందీ ఆడిషన్ వీడియో ఉంది, అది హిందీ సినిమా కోట్ ఇచ్చనమాట. అది చూసి ఇమీడియట్గా నాని బ్రోకి చెప్తాను, ప్రొఫైల్ పంపిస్తాను అన్నారు. దట్స్ వాట్ హ్యాపెండ్. ఈ బ్రో సినిమాలో ఎలా వచ్చింది మీకు? బ్రో సినిమా డైరెక్టర్ గారు కూడా ఇక్కడ సముద్రగాని గారు. అవునవును. ఆయనకి ఎట్లా, మీరు ఎట్లా? అది డెఫినెట్గా లక్కీయెస్ట్ ఆపర్చునిటీ. అది నాకు తెలియదు, అంటే సినిమా స్టార్ట్ అయిపోయిన రోజు ఉంది కదా, మేము ఫస్ట్ డే షూట్ అప్పుడు బిఫోర్ నాకు వాళ్ళు ఇంకా అప్పటికే వేరే వాళ్ళతో 6 months వర్క్షాప్ చేసి అవి చేశారంట. మీ క్యారెక్టర్ని? తమ్ముడు క్యారెక్టర్కి. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు, బట్ బ్రో జరుగుతుందనే విషయం కానీ అది ఆ ఇన్ఫర్మేషన్ నాకు లేదు. నేను వేరే చిన్న సినిమా ఒక చేస్తున్నాను, ఆ సినిమాలో అసోసియేట్ డైరెక్టర్ని సాయిధం చదివి మేనేజర్ అడిగారంట, ఎవరైనా చిన్న సినిమాలో హీరోగా చేసిన ప్రొఫైల్స్ ఉన్నాయా అని. ఆ అబ్బాయి 4-5 పంపించాడు. 4-5 నాది ఒకటి. ఈ అబ్బాయిని ఒకసారి పిలవండి అని చెప్పి అన్నారంట త్రివిక్రమ్ గారు. దెన్ ఫస్ట్ డే షూట్కి పిలిచారు, సెట్లో చూశారు. అండ్ నెక్స్ట్ డే నుంచి సెకండ్ డే నుంచి షూట్కి వెళ్ళి ఎంటర్ అయ్యారు. అదృష్టం కాదా ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది? అదే బేసిక్గా నేనేం చేస్తున్నా అంటే కన్సిస్టెంట్గా వర్క్ చేసుకుంటూ పోతున్నా. నాది నేను ఎప్పుడు వర్క్ త్రూ వర్క్, ఇక్కడ వర్క్ చేస్తే అక్కడి నుంచి ఇంకేదో రెఫరెన్స్ వెళ్తుంది, అలా వెళ్తుంది. సో మేబీ అదే నా లక్ అనుకుంటున్నాను. ఎట్లా ఉంటాడు సాధారణ సెట్లో? టూ మచ్ హంబుల్ సార్, ఆయన టూ హంబుల్. అది నథింగ్. అండ్ చాలా హంబుల్గా ఉంటారు. అండ్ నాకు బ్రో టైంలో చాలా కంఫర్టబిలిటీ ఇచ్చారు, అదే బ్రదర్హుడ్ ఇచ్చారు. చాలా బాగా వర్క్ చేయడం కుదిరింది ఆయనతో. పవన్ కళ్యాణ్ గారితో 2-3 సీన్లు ఉంటాయి కదా మీకు? ఒక సీన్ అయితే కట్ అయింది, ఎండింగ్ కట్ అయింది. ఇంటర్వల్ తర్వాత ఆయన క్రాస్ చేస్తుంటే అది కట్ అయింది. అది నేను సోషల్ మీడియాలో పెట్టా. ఎలా ఉంటుంది ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ ఆయన ఓవరాల్ అది ఆ ఎనర్జీయే వేరు. ఇట్స్ లైక్ చాలా ప్లెజర్ఫుల్ జాబ్. అన్ఫార్చునేట్లీ నేను ఆయన్ని కలిసి కూర్చునే, ఇంత దూరంలో కలిసి కూర్చునే ఆపర్చునిటీ కూడా దొరికింది. ఒక 15 minutes అలా స్పెండ్ చేశాను డ్యూరింగ్ ఆ బ్రో షూట్ అప్పుడు. ఇట్ వాస్ వెరీ గుడ్. అప్పటికి షూట్ మణికొండ, అప్పుడు కానీ డిప్యూటీ సీఎం అవ్వడం కానీ అవి కూడా లేవు అప్పటికప్పుడే ప్రమోషన్స్ జరుగుతున్నట్టున్నాయి. ఆ బ్రో సినిమాలో మా పాప కూడా యాక్ట్ చేస్తుంది. అవునా? పెళ్లిలో సాయిధరం తేజ్ పెళ్లి ఉంటుంది, చిన్న పాప ఉంటుంది, పాప కూడా యాక్ట్ చేస్తుంది. అందుకని ఈ హౌస్ లో జరిగింది కదా. అవునవునండి. సముద్రగని గారు ఎలా ఉంటాడు, ఆయన వర్క్ ఎక్స్పీరియన్స్? ఆయన ఈ మాట అనొచ్చు అనుకోవడం తెలియదు, పని రాక్షసుడు అండి. అంటే ప్రతిరోజు 7కి ఫస్ట్ షాట్ పడిపోవాల్సింది. అవును. సో ఎవరున్నా లేకపోయినా అట్లీస్ట్ ఆ ట్రాన్సిషన్ షాట్స్ అని తీసేసుకున్నారు. దట్ కీప్స్ సెట్ ఎనర్జీ చాలా హైలో ఉంచేది. ఫస్ట్ షాట్ పడిపోయిందో తెలియకుండా ఆటోమేటిక్గా వార్మప్ అయిపోద్ది. సో చాలా స్పీడ్గా చేస్తారు, అంటే చాలా క్లారిటీతో ఉంటారు. అండ్ నాకు తెలిసి మీకు తెలిసే ఉంటుంది, ఆయన పిన్ని అని ఒక సీరియల్ వచ్చేది కదా, దాని డైరెక్టర్ ఆయన. సో బండిల్ ఆఫ్ టాలెంట్ అండి. ఎక్కడ సూర్య శ్రీనివాస్ మీద ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? పుట్టింది కాకినాడ, ద్రాక్షారం నాన్నగారి నేటివ్, బట్ పెరిగిందంతా చిత్తూరు, విజయవాడ. అదేంటి అట్లా? నాన్నగారు ఎస్ఆర్ఎంటీ లారీ డ్రైవర్గా చేసేవారు సార్. సో కాకినాడ నుంచి చిత్తూరు ట్రాన్స్ఫర్ అయింది. చిత్తూరులో చేసి తర్వాత లారీ కొనుక్కుని విజయవాడ వచ్చేసి లారీ ఫీల్డ్లో ఉండి అలా జరిగింది. లారీలు ఇప్పుడు లేవు సార్. ఒకప్పుడు
తెలిసింది మీ లారీ ఫీల్డ్ గురించి తెలిసింది కదా. చాలా లాసులు ఎక్కువ ఉంటాయి లాభాల కంటే కూడా. అప్పట్లో విజయవాడలో గట్టిగా లాసులు ఉండేవి. ఇంకా అప్పుడు ఎన్ని ఉండే లారీలు? 2 సెట్స్. ఎలా పంపించారు లారీ ఫీల్డ్ అంటే? ఆయన దాని తర్వాత లెగసీ, ఆయన లెగసీ ఉంటుంది, అది కంటిన్యూ చేద్దాం అంటారు లేకపోతే? మేము లక్కీ ఎలా అంటే సార్, మా నాన్నగారికి మా అమ్మకి వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళు చదువుకోలేదు, తెలియకుండా మమ్మల్ని సెల్ఫ్ సస్టైన్ చేస్తారు. అంటే ప్రతిదీ, ఎగ్జాంపుల్ మేము చిన్నప్పుడు స్కూల్ జాయిన్ అవ్వాలి, రోడ్లు వెళ్తూ ఇదేదో స్కూల్ బాగుందని లోపలికి వెళ్ళి ఫీజు అంతా కనుక్కొని, ఎలిమెంటరీ స్కూల్స్ వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ ఫీజు ఎంత అని చెప్తే అది ఇంటికి వెళ్ళి చెప్తే ఆ డబ్బులు ఇచ్చేవారు. వెళ్ళంటే సెల్ఫ్ డెసిషన్స్, ప్రతిదీ సెల్ఫ్ డెసిషన్స్. ఈవెన్ ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు కూడా నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పింది ఫెయిల్ అవ్వలేదు సార్. నేను చదువు అయిపోయిన తర్వాత ఇలా ఇంట్రెస్టెడ్ నాగండి అంటే, నీ ఇష్టంరా, నీకే తెలుసు అని ప్రతిదానికి అన్నారు. నేను చదువుకోలేదు, నీకు తెలుసు అన్ని, దాని ఎఫెక్ట్లు కూడా నీకే తెలుసు, నీకే బాగా తెలుసు, నీ ఇష్టం అనేవారు. సో నేను అడిగే ముందు కూడా ఏం చేశాను, ఆన్ క్యాంపస్ జాబ్స్ తెచ్చుకుని ఆఫర్ లెటర్లు చూపించి వచ్చిందంటే జాబ్ సంపాదించగలను, బట్ నాకు ఇది ఇంట్రెస్ట్ అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఆ రకంగా ఫార్చునేట్గా బతికామండి. ఎప్పుడు క్వశ్చన్ ఉండేది కాదు, దేనికి క్వశ్చన్ ఉండేది కాదు. ఇప్పుడు ఏ సినిమాలో చేస్తారు? ఫస్ట్ యాడ్లు చేశాను సార్. ఆ యాడ్లు ఒక 80 దాకా అయ్యి ఉంటాయి. ఒక 80 యాడ్లు, 20 సినిమాలు, 5-6 వెబ్ సిరీస్లు అది చేశాను. 2016 నుంచి స్టార్ట్ చేసుకుని చాలా చేశాను సార్. పర్లేదు, 2016 నుంచి ఇప్పుడు వరకు 80 యాడ్లు, 20 సినిమాలు అంటే మామూలు విషయం కాదు, తొందరగా రావు ఎవరికి. అవునవును. అండ్ లక్కీలీ నాకు కన్సిస్టెన్సీ ఉంది సార్. హీరోగా చేసినవి పోయినాయి చాలా ఉన్నాయి. ఒక 7 సినిమాలు హీరోగా చేస్తున్నా. అండ్ అదే సార్, 7 సినిమాలు హీరోగా వచ్చినాయి. నా డెబ్యూ కారం దోశ అండ్ నేను వస్తాను సినిమాలు, అవి 2 ఒకే రోజు రిలీజ్ అయినాయి. కారం దోశ, నేను వస్తా 2 సినిమాలు మీరే మెయిన్ లీడ్. అవును, ఒకే రోజు రిలీజ్ అయినాయి. అవునవును. సో ఇంకా అది జరుగుతుంది సార్, కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్తున్నాను. చిన్న పెద్ద అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చిన్న పెద్ద అని కాదు కానీ నచ్చినవి, అంటే నచ్చినవి చేయగలం అనుకున్నవి, వచ్చిన వాటిలో బెటర్ ఆపర్చునిటీస్ అనుకున్నవి చేసుకుంటూ వెళ్తూ నెమ్మదిగా నేర్చుకుంటూ, వర్క్ పెంచుకుంటూ, గ్రోత్ పెంచుకుంటూ వెళ్తున్నమాట. ఇస్తారా సూర్య గారు డబ్బులు? ఎందుకంటే చిన్న సినిమాలు అంటే నాకు తెలిసి మెయిన్ లీడ్ ఇస్తాం, అవకాశం ఇస్తాం. లేదండి, నాకు ఫస్ట్ నుంచి ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్, నేను ఏడీగా స్టార్ట్ చేశాను కెరీర్. టీవీ షోస్కి వాటికి చేసినప్పటి నుంచి నాకు ఫార్చునేట్లీ నేను సేఫ్టీ నెట్స్ పెట్టుకుని దూకలేదు ఇందులోకి. ఏ సేఫ్టీ నెట్ పెట్టుకోకుండా నేను వచ్చాను. అంటే నా బ్రెడ్ విన్నింగ్ జాబ్ కూడా ఇదే. సో వచ్చినప్పటి నుంచి అసిస్టెంట్ ఎట్టుకున్నప్పటి నుంచి డబ్బులు వస్తున్నాయి. ఫస్ట్ యాడ్కి డబ్బులు వచ్చినాయి, ఫస్ట్ సినిమాకి డబ్బులు వచ్చినాయి. అంటే డబ్బులు తీసుకుంటేనే పని చేసుకుంటూ వెళ్తాను. లక్కీలీ నాకు అది అలా వర్కౌట్ అవుతుంది. ఏడీగా దేనికి చేశారు? టీవీ షోస్ ఆన్లైన్ షోస్ ఉండేవి కదా, ఈ టీవీలో, మా టీవీలో ఆన్లైన్ షోస్ ఉండేవి కదా, మ్యూజిక్ షోస్ అవన్నీ ఉండేవి కదా, అవి మా టీవీలో మీకు టాలీవుడ్ ఫంగామా అని ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఏదో వచ్చింది, అది చేసాను. మా టీవీలో తెలుసు మీకు? తెలుసు అంటే మేము కూడా చేసాం అందుకని. ఈటీవీ ఈ సింగింగ్ షోస్ ఏ ఉంటాయి కదా సార్, ఆన్లైన్ షోస్ అవి ఉంటాయి కదా, అది చేశారా? చాలా స్ట్రగుల్ ఉంది వెనక. స్ట్రగుల్ అని కూడా అనుకోని సార్, ఇట్స్ అ ప్రాసెస్. అంటే మనకి జీరో నెట్వర్క్, జీరో ఫినాన్షియల్స్ ఎంటర్ అయినప్పుడు ఇట్స్ అ ప్రాసెస్. అంటే వాట్ ఐ ఫీల్, మీరు ఏ బిజినెస్ ఫీల్డ్ తీసుకున్నా ఇమీడియట్గా మినిమం 5 years 6 years కన్సిస్టెంట్గా పడుతుంది. ఇది కూడా అలాగని చేసి దూకాను, ఇది కూడా అలాగే అవుతుంది. అంటే టైమ్లీ గ్రోత్ వస్తూ ఉంది, టైమ్లీ అలా జరుగుతూ వస్తుంది అనమాట. ఎప్పుడన్నా ఎందుకు వచ్చాను అనిపిస్తుంది? ఎప్పుడన్నా స్ట్రగుల్ పేజ్, కొన్ని టైంలో క్యారెక్టర్స్ రావు, కొన్ని రోజులు మీకు అనుకున్న క్యారెక్టర్ వెళ్ళిపోతుంది, రేపు షూటింగ్ రమ్మంటారు, ఆ రోజు ఫోన్. అది ఎందుకు వచ్చా అని ఎప్పుడు అనుకోలేదు సార్. ఎలా ఉండాలి, మనం ఏమైనా ఇదేమైనా తప్పు చేస్తాం, ఇక్కడి నుంచి ఇంకోటి ఏమైనా చేయాలా, లేకపోతే ఇంకేం చేయాలి, ఇంకేమైనా నేర్చుకోవాలా, ఇంకేమైనా చేయాలా, ఎప్పుడు వచ్చా అనే ప్రశ్న అయితే ఎప్పుడు ఉండదు సార్. ఎందుకు వచ్చామనే ప్రశ్న అయితే ఉండదు. డెఫినెట్లీ ఇది నా లైఫ్ టైం ఇందులోనే ఉండాలని వచ్చాను కాబట్టి ఆ ప్రశ్న ఎప్పుడు వేసుకొని కూడా. ఈ భోజనం లేని రాత్రుల్లో అంటారు, ఈయన జరిగినాయా లైఫ్లో? అవేం లేవు సార్. అది అసలు వెళ్ళక అసలు అదేం లేదు. చెప్పా కదా మీకు, నేను వచ్చినప్పటి నుంచి దీంట్లోంచి డబ్బులు వస్తున్నాయి, పని వస్తుంది, జరుగుతూనే ఉంది. ఫార్చునేట్లీ అది జరుగుతూనే ఉంది. ఆ స్ట్రగుల్ ఫేజ్ లేదు. ఎట్లా ఉంటుంది నానితో వర్క్ చేయటం? నాని చాలా కూల్గా ఉంటాడా, లేకపోతే క్యారెక్టర్ ఏమో రెవల్యూషన్గా డిఫరెంట్గా ఉంది? ఎప్పుడు చూడండి నానిని చూసి. అవునవును, ఆయన కంప్లీట్, నేను సినిమా చేయకముందు దూరం నుంచి చూసినప్పుడు ఒకటి, దగ్గర నుంచి చూసినప్పుడు ఇట్స్ లైక్ అడిక్ట్ అయిపోయాను ఆయనకి. ఈజ్ వెరీ మచ్ ఇంటూ సినిమా ఎందుకు అంత కన్సిస్టెంట్ సక్సెస్ వస్తుందా అని ఆయన చూసిన తర్వాత అర్థం. అంటే హీ ఆల్వేస్ థింక్స్ అబౌట్, ఇక్కడ ఈ షార్ట్ చేస్తున్నప్పుడు మామూలుగా జనరల్ యాక్టర్లు ఏం చేస్తారు, ఆ షార్ట్ ఏంటి, లైన్ ఏంటి, ఆ డైలాగ్ ఏంటి, అవి చూసుకుని అది మనం ప్రొజెక్ట్ చేసేయగలుగుతున్నాలో ఇవి చూస్తుంటారు.
వెరస్ నానిగారు నాకు అర్థమైన నానిగారు ఏంటంటే ఇక్కడ షార్ట్ ముందు నుంచున్న వ్యక్తికి ఇలా వెనక్కి వెళ్ళి చూసి ఆయన థియేటర్లో మధ్యలో కూర్చొని చూసేటప్పుడు ఎటువంటి ప్లెజర్ చూస్తారో అది ముందే ఊహించుకుని దాని తగ్గట్టు ఇక్కడ చేస్తుంటారు. సో అంత ప్రాసెస్ చేస్తారు. సో దట్స్ వాట్ ఐ ఫీల్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం కూడా అనిపించింది. సో కాదు, శైలేష్ ఏమో ఆస్ట్రేలియా బ్యాక్డ్రాప్, ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ చేసి వచ్చాడు. ఆ సినిమా చూస్తేనేమో అరాచకం కింద సంపటాలు అవన్నీ మర్డర్ మిస్టరీలు అవన్నీ ఉంది. అంత సాఫ్ట్ నేచర్ ఇద్దరిది కూడా, ఆ శైలేష్ కానీ తర్వాత నాని కానీ చూడటానికి అంత సాఫ్ట్గా కనిపిస్తారు. శైలేష్ గారి గురించి చెప్పాలంటే నేను ఐ యూస్ టు టెల్ హిమ్ ఆల్సో, మీరు బ్యాక్ బెంచర్లో కనిపించే టాప్ ర్యాంకర్ సార్ అంటుంటా ఆల్వేస్. శైలేష్ గారి బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఏంటంటే ఆయన, మీరు ఇప్పుడు సెట్లో జనరల్గా చాలా హెక్టిక్ ఉంటుంది డైరెక్టర్స్, మీరు ఆయన పలకరిస్తే ఆయన అందరికీ టైం ఇస్తారు, అందరితో మాట్లాడతారు. అంటే మనకు ప్రతి క్లాస్లో ప్రతి చోట ఒకళ్ళు ఉంటారు, ఎప్పుడు చదువుతారో అర్థం కాదు కానీ క్లాస్ ఫస్ట్ వచ్చేస్తారు, ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతుంటారు. అలాగా ఈయన అందరికీ టైం ఇస్తారు. అట్ ద సేమ్ టైం బండిల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. శైలేష్ గారు హూ నోస్ ప్రాబ్లమ్ విత్ ఆన్సర్. జనరల్గా కొంతమంది ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం చాలా పెద్ద విషయం అనుకుంటారు. ఈయన ప్రాబ్లం ఐడెంటిఫై చేసి బ్రో ఇది దీనివల్ల జరుగుతుంది, సో ఇది కంట్రోల్ చేసి ఇది అయిపోద్ది. అంటే హీ నోస్, సైంటిస్ట్ కదా, హీ నోస్ క్లియర్గా అనాలిసిస్ చేసి విత్ సొల్యూషన్ చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళతో పనిచేయడం చాలా ఈజీ అండి. మీకు హీరోయిన్తో లేదు కదా? శ్రీనిధితో లేదు, ఓన్లీ నానిగారితో అండి. నానిగారితో జమ్మూ కాశ్మీర్ ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ కాదు, రాజస్థాన్లో చేసాం. ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, చేస్ సీక్వెన్స్ ఉంటుంది. బాగుంది సార్, అది బాగా చేశారు. 2 days షూట్ చేసి చాలా కష్టపడ్డారు. సినిమాటోగ్రఫీ నాకు తెలిసి చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఆయన గురించి షాను గారు అండి, షాను వర్గీస్ గారు. ఆయన చూస్తే ఒక యోగా గురువు గుర్తొస్తారు నాకు. యోగిక్ ఫీలింగ్ ఉంటుంది ఆయన. చిన్న ఎప్పుడు ఒక ఎంటీనెస్లో చూసుకుంటూ, ఎప్పుడు ఫ్రేమ్స్ గురించి ఆలోచించుకుంటూ చాలా ప్లెజెంట్గా ఉంటారు ఆయన. సో సినిమాటోగ్రఫీ చాలా నిజంగా ప్లెజెంట్గా ఉంటారు. ఆ ప్లెజెంట్నెస్ రిఫ్లెక్ట్ అవుతుంది అండి. మీకు గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్ ఏంటి? ఎందుకంటే చాలా డేస్ చేశారు నానితో వర్క్. 24 days చేసినట్టు. రాజస్థాన్ కానీ జమ్మూ కాశ్మీర్. అవును. ఇప్పుడు మొన్న పెహల్గామ్ జరిగినప్పుడు వెళ్ళారంట కదా, ట్వీట్ పెట్టాడు నాని. పెహల్గామ్ మేము ఎక్కడైతే షూట్ చేసాం, పెహల్గామ్ అనే ఏరియా, ఆ పెహల్గామ్లోనే జరిగింది ఇన్సిడెంట్ కూడా. ఎక్కడైనా ఏ లొకేషన్లో చేశారు మీరు అక్కడ? పెహల్గామ్ అంటే ఆ హిల్, పెహల్గామ్లో స్టే చేసాం. అక్కడి నుంచి ఆ హిల్స్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ పైకి వెళ్తూ వచ్చాం. అమర్నాథ్ యాత్రకి వెళ్ళే రూట్ ఉంటుంది కానీ ఆ రూట్ అంతా చేసుకుంటూ వచ్చాం. మనం నాని పెట్టాడు ఇక్కడే 10 days బ్యాక్ చేసాము, ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి. అవును, 200 members దాకా ఉన్నాం, అక్కడ స్టే చేసాం. ఆ టైంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. స్ట్రగుల్స్ అంటే అండ్ ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది, సినిమాటోగ్రఫీ అసోసియేట్ కృష్ణ గాని ఒక ఆమె చనిపోయినారు హెల్త్ ఇష్యూస్ వల్ల. అట్ ద సేమ్ టైం మేము మాకు నేచర్ బాగా సపోర్ట్ చేసింది. షూట్ జరిగిన సేపు ఎంత మంచి పడాలో అంతే పడింది. లాస్ట్ షాట్కి కంప్లీట్గా మొత్తం స్టార్ట్ అయింది ఆగకుండా ఒక ఆల్మోస్ట్ ఒక 18 hours ఎంత 12 hours ఎంత మంచి పడతానే ఉంది. సో మేము పైనుంచి కిందకి కొంతమంది తొందరగా వచ్చాం, కార్లో వచ్చేయగలం, కొంతమంది నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. ఇక్కడ కరెంటు పోయింది, అక్కడి నుంచి మళ్ళీ శ్రీనగర్ రావడానికి స్కోప్ లేదు, ఫ్లైట్లు క్యాన్సిల్, 2 days అక్కడే స్ట్రక్ అయిపోయాం టీం అంతా. ఉంటాయి సార్ అక్కడ. అంటే ఇట్స్ లైక్ చాలా టూ మచ్ ప్యాషన్ ఇన్వాల్వ్ అయిందండి ఆ కాశ్మీర్ ఎపిసోడ్లో. అండ్ కాశ్మీర్ ఎపిసోడ్లో ఇంకో ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నాని గారికి ఒకరోజు ఈ లాఠీ చార్జ్ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ అప్పుడు ఫస్ట్ దిష్టి బొమ్మ ఆపుతున్నప్పుడు ఇక్కడ హెయిర్ కాలింది. ఇమీడియట్గా షూట్ ఆగుద్దాం అనుకున్నాం, బట్ ఆయన ఇమీడియట్గా దాన్ని కట్ చేయించేసుకుని నీట్గా రెడీ నెక్స్ట్ షాట్ అన్నారు. అన్న ఒక అరగంటకు అప్పుడు నా కాంబినేషన్లో కొద్దిగా రిలాక్స్ అవుతున్నా, ఈ లోపల నాన్నగారికి దెబ్బ తగిలిందని విన్నా. అవునా అని చెప్పి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆయన బేసిక్గా లాఠీ చార్జ్ చేస్తున్నాడు, బ్యాక్ తిరగానే కెమెరాకి ఈ చుట్టుపక్కల ఇలా ఉంటాయి చూడండి, అది ఇక్కడ తగిలి ఆయనకి ఎక్కడి నుంచి ఇక్కడ చీలిపోయింది. ఇమీడియట్గా ఇంకా నెక్స్ట్ ఎన్ని షాట్లు ఉన్నాయని చెప్పి ఆ బ్లడ్ కారింది, కాసేపు ఆపి 2-3 షాట్లు కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళి నైట్ అంతా నిద్ర లేకుండా ఒక 7 గుట్లైనా పడినట్టున్నాయి. అలా పచ్చిగా ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేకుండా వచ్చి షూట్ చేస్తారు. జనరల్గా ఎవరన్నా ఎక్కడైనా అయితే షూట్ ఆపేసి 2 రోజులు ఆపేసి అలా చేస్తారు. సో ఇది అంత ప్యాషన్తో చేస్తారు. నానిలో నటుడుగా నానిని ఇష్టపడుతున్నారా, ప్రొడ్యూసర్గా ఇష్టపడుతున్నారు? నేను యాజ్ అ నటుడు, ప్రొడ్యూసర్గా అంటే ఆయన కూడా చాలా చోట్ల చెప్పారు. ఆయన తెలీదు ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా తెలియదు అంటే, ఎంత కావాలో అంత, దీనికి ఎంత కావాలో అంత, ఏం కావాలో అవన్నీ ఇచ్చేస్తాడు అని చెప్పారు.
హీ ఆల్వేస్ క్రియేటివ్ థింగ్స్ క్రియేటివ్ సినిమాని మీకు ఇందాక చెప్పినట్టు ఆడియన్స్ పర్స్పెక్టివ్లో దీన్ని ఏం చేయగలిగి ఈవెన్ దీన్ని ఒక్కోసారి కొన్ని షార్ట్స్ చేస్తున్నప్పుడు ఆయన షార్ట్ శైలేష్ ఇది బాగానే ఉంది, దీన్ని మనం ప్రమోషనల్ వీడియో కూడా చేయొచ్చా అని అడిగారు. ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. నీకు 3 days to go అని వచ్చేసారు. అవన్నీ అప్పటికప్పుడు ర్యాండమ్గా అనుకుని అలా చేసినవి. అంటే 24/7 అదే థాట్లో ఎలా ఉండగలరు అన్న ఫీలింగ్ కూడా వస్తుంటుంది చూసినప్పుడు. అందుకే సక్సెస్ అన్నీ వస్తుంది. హిట్ 4 ఉంటారా మీరు? అది శైలేష్ గారిని అడగాలి. కార్తీతో అంటే నాకు తెలిసి హిట్ 2 వచ్చేటప్పటికి శేష్ వచ్చాడు మీ క్లైమాక్స్. అవును. హిట్ 3 నాని గారు ఉన్నాడు కాబట్టి హిట్ 4లో నాని గారు ఉంటాడు. నాని గారితో పాటు మీరు కూడా ఉంటే బాగుంటుంది. టచ్ వుడ్. నేను క్లైమాక్స్కి వస్తే బాగున్నాను ఫీలింగ్ వచ్చిన సినిమా చూసినప్పటికి. హోప్ఫుల్లీ మేబీ కాశ్మీర్లో ఆ బ్యాక్డ్రాప్లో వస్తే అన్నది తీసుకొస్తారో లేకపోతే ఏంటో తెలియదు. మేబీ ఆ రైటింగ్లో ఉందో తెలియదు. ఇంకా వస్తే బాగుంటుంది. టచ్ వుడ్. ఇంకా నెక్స్ట్ ఏం ప్రాజెక్టులు చేస్తారు? సో కరెంట్లీ 3 రోజెస్ అని సెకండ్ సీజన్ జరుగుతుంది ఆహాలో. అది మేబీ షూట్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అది కాకుండా చైనా పీస్ అని ఇంకో సినిమా హీరోగా చేసింది రెడీ అవుతుంది. అది కూడా 1 or 2 monthsలో ఇట్ విల్ కమ్ అవుట్. అది కూడా నేను మాస్టర్ బాయ్తో సినిమా హీరోలు ఇద్దరు కలిపి హీరోలు యూకేలో ఒక 30 days షూట్ చేస్తాం. అది రెడీ అవుతుంది. ఈ 3 ఉన్నాయి సార్. సార్ ఇది 3 రోజెస్ ఫస్ట్ పార్ట్లో లేరు కదా మీరు? నేను లేను సార్. సెకండ్ పార్ట్కి ఎలా వస్తారు? ఇది కొత్త కదా సార్, అందుకే ఇంకో పార్ట్ తీస్తారు. ఎవరు మీ పేరు ఎవరు ఆ ముగ్గురు? మేబీ ఇది రివీల్ చేయట్లేదు తెలియదు. ప్రమోషన్స్ ఇంకా ఎలా ఒక చిన్న స్ట్రాటజిక్గా చేస్తున్నారు. ఈషా గారిని రివీల్ చేశారు, కుషిత కల్లప్పని రివీల్ చేశారు, ఇంకో అమ్మాయి ఆ అమ్మాయిని రివీల్ చేయాలి. అండ్ దెన్ దాని తర్వాత మిగిలిన క్యాస్ట్ ఏంటి అన్నది రివీల్ చేసుకుంటూ వెళ్తున్నారు చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. సో మేజర్ పార్టే, మేజర్ రోలే. అది ఎంజాయ్ చేస్తారా? కొంచెం అడల్టరీ జోకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అడల్టరీ అంటే మీకు ఫస్ట్ అయితే బాగా ఎంజాయ్ చేశారు కదా, దానికన్నా బెటర్గా ఉంటుంది. జోక్స్ నా పార్ట్ వరకు అంతా నేను చేసింది, మళ్ళీ కాంబినేషన్ చెప్పాల్సి వస్తుంది. మంచిగా ఉందండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది అన్నారు చైనా పీస్. ఎవరు సార్ డైరెక్టర్ గారు దానికి? అక్కి విశ్వనాథ్ రెడ్డి అని చెప్పి అంతకుముందు అడవికి వచ్చిన వెన్నెల అని ఒక సినిమా చేశారు. ఆయనది సెకండ్ సినిమా ఇది చైనా పీస్ అని చెప్పి యాక్షన్ స్పై కామెడీ. ఇట్స్ గెటింగ్ రెడీ. అది బాగా వర్కౌట్ అవుతుంది, గట్టి నమ్ముకుంటాను. భరత్ మీరు మాస్టర్ భరత్ చేసేది అది ఇంకా పేరేం పెట్టలేదు. యూకేలో షూట్ చేస్తాం 30 days. ఇంకొక ఇండియాలో షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది, అది ఇంక షెడ్యూల్ చేస్తున్నారు, తొందరలో షూట్ చేస్తారు. ఇవి కాకుండా ఇంకేం చేస్తుంటారా సార్? ఈ సినిమాలు ఇవి 3 ఉన్నాయి, ఈ లోపు క్యారెక్టర్లు వస్తే చేస్తారా? మంచి క్యారెక్టర్లు వస్తాయి. ఇవి అదే సార్, బ్రో చేశాను, హిట్ చేశాను, ఇంత ఇంటెన్సిటీ ఏమైనా వస్తే ఇమీడియట్గా పిక్ చేసుకుంటున్నాను. సో అది నాది చెప్పగా సార్, లైఫ్ టైం ఇదే ఇందులో ఉండాలనుకుంటున్నాను. సో ఎట్లా ఎవరికి అందుబాటులో ఉంటారు? కో డైరెక్టర్లతోనా లేకపోతే ఎట్లా మీరు చేస్తున్నారని తెలిసేది ఎట్లా వీళ్ళకి ఇండస్ట్రీలో? అది నాకు కూడా తెలుసు. ఆ కుర్రోడు ఉన్నాడు, ఆ సినిమా చూసి రిఫరెన్స్ చూసి పిలిపించాలనా? అంతే సార్. నేను వర్క్ నాకు ఇప్పటిదాకా కూడా ఫస్ట్ నుంచి వర్కౌట్ అయింది. నా సెట్లో నాకు లక్కీలీ ఐ నో ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి నాకు తెలుసు. కాబట్టి ఐ డోంట్ వేస్ట్ మై టైం ఎక్కడ సెట్లో గ్రాంటెడ్గా ఎక్కడ ఎప్పుడు తీసుకోండి. నా పని ఏంటి, నేను ఎంతవరకు సపోర్ట్ చేయాలి, అవన్నీ చేసుకుంటూ వెళ్తాను. సో ఈ సెట్ బిహేవియర్ వల్ల మోస్ట్లీ హోప్ వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎక్కడైనా చేస్తున్నప్పుడు దీనికి తను సరిపోతాడేమో అన్నట్టు నాకు పిలవడం అలా చేస్తాను. ఇప్పటిదాకా వర్క్ త్రూ వర్క్ జరిగిందాము. ఇలాగా ఇవి తెలియలేదు సార్, ఇప్పుడు ఇలా తిరగాలి అలా తిరగాలని తిరగలేదు సార్. అదృష్టవంతుడు. చాలా మంది పాపం చాలా కష్టం. రియల్లీ సో బ్లెస్డ్. చాలా చాలా అదృష్టవంతుడు. కో డైరెక్టర్కి, అసిస్టెంట్ డైరెక్టర్కి అందరికి టచ్లోనే ఉంటారు పాపం, రెగ్యులర్ టచ్లో ఉంటారు. సినిమా ఓపెనింగ్లకు వస్తూ ఉంటారు, సినిమా పూజ జరుగుతాయి వస్తూ ఉంటారు. అదృష్టం అదే సార్. అదే నేను గట్టిగా నమ్మేదంటే మనం అన్ని చోట్లకి వెళ్ళే కన్నా వచ్చిన ఆపర్చునిటీని 100% కరెక్ట్గా చేసుకుంటే ఖచ్చితంగా. జనరల్గా ఆఫీస్కి వెళ్తే ఏంటి సార్, వెళ్ళి ఒకళ్ళు ఇద్దరు ముందు ఆడిషన్ సీన్ చేసేటప్పుడు నీ చుట్టూ 200 మంది 300 మంది ఉంటారు. 300 మంది నేను చూస్తున్నప్పుడు నువ్వు సీన్ న్యాయం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరికీ నచ్చుతాం అని ఆ ఫీలింగ్తో సెట్లో మాత్రం అసలు పొర్రపాటు కూడా గ్రాంటెడ్గా తీసుకోండి. అమ్మా నాన్న చూసి ఏమన్నారు సార్ ఫస్ట్ సినిమా చూసిన తర్వాత కానీ మీ సినిమా చూసిన తర్వాత? ఏది ఎప్పుడు చూసారు అమ్మా నాన్నతో కలిసి? ఫస్ట్ ఇప్పటికీ నాకు గుర్తుంది అంటే ఫస్ట్ది సుహాసిని మణిరత్నం గారితో ఒక యాడ్ చేశాను సార్ ఆవిడతో. అతిథి సన్ఫ్లవర్ ఆయిల్ లాంగ్ బ్యాక్ ఫస్ట్ చేశాను. ఫస్ట్ అదే నా యాడ్, కెమెరా ఫేస్ చేయడం కానీ అది చూసిన తర్వాత యాడ్స్ అంటే మీకు తెలిసిందే కదా సార్, చిన్న చిన్న మాంటేజ్ లాగా ఉంటాయి. మాంటేజ్ లాగా ఉంటే బట్ ప్రెజెన్స్ అయితే ఎక్కువ ఉంది. ఆమె మదరు, నేను సుహాసిని గారి మదరు, నేను కొడుకు. మా నాన్నగారు చూసి
ఏమన్నారు వావ్ అన్నా అంతే కదా అన్నారు. ఓకే సరే మనం జనరల్గా అంతే కదా సార్, మనకు బాగా తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి పెద్ద ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు దూరం నుంచి చూసే వాళ్ళకే ఏదైనా పర్స్పెక్టివ్స్ ఉంటాయేమో, ఎప్పుడు దగ్గర ఉన్న వాళ్ళకి ఎప్పుడు పెద్దగా ఏమి ఉండవు, రెగ్యులర్గా అయ్యే మాట్లాడుకుంటూ ఉంటాం, ఇంకేం ఉండవు. ఫుల్ లెంగ్త్ సినిమా ఎప్పుడు చూపించారు ఆయనకి? ఇది పెద్ద ఎమోషనల్ స్టోరీ ఉంది సార్. నీ వల్ల నేను సినిమా ఒకటి చేశాను. ఆ సినిమా చేసే టైంకి నాన్నగారు అక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాం. నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిండే. లైక్ డాక్టర్ సెడ్ దట్ కాంట్ సర్వైవ్, మీ బ్రదర్ ఎవరు వేరే చోట ఉంటున్నారుగా పిలిచేసేయండి అది. ఎందుకు నాకు అది కూడా నేను షూట్లో ఏదో వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది, ఇలా కొలాప్స్ అయ్యారు, మహానటి చూస్తే థియేటర్లో కొలాప్స్ అయ్యారని చెప్పి మా ఫ్రెండ్ తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశారు. తర్వాత డాక్టర్లు ఏం చెప్తే ఐ వాజ్ నాట్ షూర్. నాకు చిన్న దాన్ని ఏమంటారు, ఆయన చాలా స్ట్రాంగ్గా పెద్ద వాయిస్ మెసేజ్ లాగా వాయిస్ నోట్ లాగా రికార్డ్ చేశాను. చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, నాకు చాలా స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం పెయిన్ బాధ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సరే ఒక పని చేద్దాం, నేను అప్పటికి చేతిలో ఎంత ఉంటే అంత అని చెప్పి మా ఫ్రెండ్ని, అరే ఇంకా మంది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది కదా, కాపీ వేసుకోవడానికి రెడీగా ఉంది కదా, లెట్స్ హ్యావ్ ఏ నాన్నగారి వరకు వేసేద్దాం. అది ఫుల్ అండ్ సోలో హీరోగా చేసిన సినిమా, మిగిలిన ఇద్దరిద్దరుగా చేయడం అటువంటిది, వేసేద్దాం నాన్నగారికి అన్న టైప్లో అనుకుంటాం. బట్ ఫార్చునేట్లీ నా గట్ ఫీలింగ్తో ఆయన అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో హాస్పిటల్ లేడు. హీఈస్ నౌ వెరీ గుడ్, వెరీ హెల్తీ. సో ఆ సినిమాని తర్వాత మళ్ళీ థియేటర్లో చూపించారా ఫుల్ లెంత్? ఓకే. ఏమన్నారు సార్ చూసిన తర్వాత? అదే ఏ ఉండవు, మాటలు ఏ ఉండవు మామూలుగా. ఇప్పుడు కూడా అప్పుడు వీడియోలు చూసి బాగుందిరా అంతే. సరే ఇది మిస్ అయ్యాను, ఈ క్యారెక్టర్ చేస్తే నేను చేస్తే బాగుంటుంది, పలానా క్యారెక్టర్ డ్రీమ్ రోల్స్ ఒకటి ఉంటాయి, లేకపోతే మీలాంటి వాళ్ళకి విలన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి హీరోకి కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వాళ్ళకి నెగిటివ్ షేడ్స్ బాలీవుడ్లో లాగా చేస్తే బాగుంటుంది, అటువంటి ఆలోచనలు ఉన్నాయి? అలా ఏం లేదు, అంటే నాకు అంత స్పేస్ ఏం దొరకట్లేదు సార్. హ్యాపీలీ కన్సిస్టెంట్గా వర్క్ తర్వాత చేసుకుంటూనే వెళ్తున్నా. అరే ఇది మిస్ అయ్యాం, అది మిస్ అయ్యాం, ఇలా చేస్తుంటే బాగుంటుందేమో అలా లేదు. మేబీ ఇలా ప్రతి ప్రాజెక్ట్ ఇలా చేసిన తర్వాత ఇలా కాకుండా ఇంకా బెటర్గా వర్క్ చేయొచ్చేమో అనే ఫీలింగ్ వస్తుంటుంది. అది రావడం మంచిదని నా ఫీలింగ్. సో ఇది మిస్ అది మిస్ అయితే లేదు సార్. యా. సో ఓవరాల్గా కెరీర్ చూసుకుంటే హ్యాపీగా ఉన్నాను సార్. ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ వచ్చేస్తున్నారు, క్యారెక్టర్ కోసం వస్తున్నారు, దీనికోసం యాక్టింగ్ నేర్చుకుంటున్నారు, కోర్స్ నేర్చుకుంటున్నారు, కొందరు 6 ప్యాక్లతో రెడీగా ఉన్నారు. ఏంటి మీ వరకు మీకు ప్లస్ పాయింట్స్, సూర్యలో ప్లస్ పాయింట్స్ అంటే ఏముంటాయి సార్? సూర్య నేను దీన్ని 100% నమ్ముకుని దిగిన తర్వాత నుంచి నేను పార్కోర్ అండ్ జిమ్నాస్టిక్స్ చేస్తాను సార్. నా రెగ్యులర్ ఫిట్నెస్ యాక్టివిటీ అది నేను ఫిట్గా పెట్టుకోవడానికి చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం నా ప్లస్ పాయింట్ ఏమని నమ్ముతున్నానంటే, నేను చాలామందికి రిలేట్ అవుతుంటాను సార్. నా ఫీచర్స్ చాలామంది ఆల్రెడీ ప్రూవెన్ స్టార్స్కి రిలేట్ అవుతుంటుంది ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు. సో అది ఒక గుడ్ థింగ్ అనుకుంటాను. అండ్ కన్సిస్టెంట్గా ఇదే ఆలోచనలో ఉంటాను, ఇంకేం చేయాలి అనే ఆలోచనలో ఉంటాను. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ పుల్లింగ్ మై కెరీర్ అనిపిస్తుంది. ఓకే, సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మంచిది, ఎందుకంటే మీ కెరీరు చాలా బాగుంది, ప్లానింగ్, ఎందుకంటే అదృష్టమే నాకు తెలిసి చాలా అదృష్టం ఉంది, దాంతోపాటు మీ కృషి కూడా ఉంది. అదృష్టం చిన్న పర్సంటేజ్ అయితే దాంతోపాటు మీ కృషి కూడా చాలా ఉంది. మీ సినిమాలు బట్టే, మీ సినిమాలు చూసి మళ్ళీ ఆ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఆల్రెడీ హిట్ 3లో మంచి సక్సెస్ అయిపోయారు. మీ వచ్చే 3 సినిమాలు కూడా సక్సెస్ అవుతాయి, ఎందుకంటే 3 ఇయర్స్ చాలా మంది చూస్తారు, తర్వాత ఇవి కూడా చూస్తారు. నాకు తెలిసి ఆల్ ద బెస్ట్ సార్. కెరీర్ బాగుండాలి. నెక్స్ట్ ఒక మంచి టాప్ పొజిషన్లోకి వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.